ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మంజీరా నది పరివాహక ప్రాంతాల్లో అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి. కోతలకు సిద్ధమైన పంటలు వర్షానికి నేలకొరిగాయి. పంట చేతికొచ్చే టైంకి వర్షాలు కురవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు మంజీరా తీర ప్రాంత ప్రజలు. మంజీరా నది ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని. సుమారు 2,50,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందిస్తోంది. అయితే తీర ప్రాంత పంటలకు వరద ముప్పుతో ఏటా నష్టం జరుగుతూనే ఉంది. గత కొన్నేళ్లుగా వరదలతో పాటు అకాల వర్షాలు కూడా అన్నదాతలను కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి. వడగండ్ల వానలతో వేలాది ఎకరాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 15 గ్రామాల్లో పంటలు నీట మునిగాయి. నిజాం సాగర్ నుంచి నీటి విడుదలతో ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ గ్రామాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. పలు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇటీవల యాసంగిలోనూ అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ యొక్క అరటి తోట 2 ఎకరాలు పెట్టినా, జూన్ మొదటి వారంలో పెట్టినాం. ఇప్పుడు పంట ఈనుడికి వచ్చింది, మొత్తం గొలలు బయటకు వస్తున్నాయి. వచ్చే టైంలో నిన్న వీధిగాలకు వడగాళ్ళకు అంతా పడిపోయింది, బాగా నష్టం జరిగింది. ఈ విధంగా పడిపోతే వచ్చే చేతి పంట పైసలు పోయినట్టే. ఇది పోయింది, మళ్ళీ అరటి మొక్కలు పడ్డాయి, వడ్లు రాలిపోయినాయి, అన్నీ బాగా నుక్సాన్ అయిపోయింది. మరి ఈ అకాల వర్షాలకు వడగాల వల్ల మా హున్సా గ్రామంలోని మొత్తం హున్సా గ్రామ శివారు ఎంతైతే ఉందో అంత మొత్తం ఇటు మొక్కజొన్న పంట కానీ, అరటి పంట కానీ, వరి కానీ మొత్తం కూడా తీవ్ర స్థాయిలో మొత్తం పెద్ద ఎత్తున నష్టపోవడం జరిగింది. ఒక్క గింజ కూడా ఇప్పుడు వరి పొలంలో మొత్తం నేల రాలిపోయినాయి. రైతులకు వెంటనే స్పందించి రైతులకు మరి సాయం చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈరోజు మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. వారం రోజులుగా మంజీరా తీర ప్రాంతంలో అకాల వర్షాలు కురుస్తున్నాయి. బోధన్ నియోజకవర్గంలోని సాలూరా మండలం మంజీరా తీర ప్రాంతంగా ఉంది. అకాల వర్షాలు కురుస్తుండటంతో 15 గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 9 గ్రామాల్లో వడగండ్ల వాన రైతులను నిండా ముంచింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన పడింది. దీంతో వేలాది ఎకరాల్లో వరి పంట నేల రాలింది. కోతకు సిద్ధంగా ఉన్న వరి నేల కొరిగింది. మామిడికాయలు రాలిపోయాయి. అరటి చెట్లు విరిగిపోయాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. 6 నెలలు 2 దెబ్బలంటే ఏ రైతు తట్టుకుంటాడు సార్? వాళ్ళ పరిస్థితి రైతులకు అన్యాయం ఉంది సార్, మరీ ఘోరం ఉంది. ఇది పరిస్థితి చాలా విడ్డూరంగా ఉంది సార్. ఇది దయచేసి మీరు కనుగొనాలా. అన్ని పెట్టుబడులు పెరిగిపోయినాయి సార్. 2,000 సంచి మందు ఇవాళ 30-35 కౌలు పెట్టుబడి రైతు పూరా ఇబ్బంది ఉన్నది సార్. చాలా ఘోరంగా అంటే మరి ఘోరం ఉంది. తక్షణమే ఈ సర్వే చేయించి పంట నష్టపరిహారము దయచేసి ఇప్పిస్తే బాగుంటుందని మేము కోరుతున్నాం సార్. ఏ విధంగా మనకు గవర్నమెంట్ కొద్దిగా ఆదుకోవాలని మేము వినతి చేస్తున్నాం. కౌలు చేసిన పొలము వర్షాకాలం కూడా పోయింది, ఇప్పుడు కూడా వరద వచ్చిపోయింది. ఇది మన రాళ్ళ వర్షం వచ్చి కూడా పోయింది. గవర్నమెంట్ ఏదైనా కొద్దిగా ఆదుకోవాలని మేము ఒక వినతి చేస్తున్నాం. ఇప్పుడు ఏమంటే కొద్దిగా ఉన్నది కూడా కొద్దిగా రేపటి నాడు కొనుగోలు చేయాలని వినతి చేస్తున్నాం. ఏమంటే ఇది పోయింది, ఏమంటే కొద్దిగా హల్క వజన రావు, ఏమనగా చేసి కొనుగోలు చేయాలని మనం చెప్తూ ఉన్నాం గవర్నమెంట్కు. అకాల వర్షాలకు బోధన్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. సుమారు 2,780 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. బోధన్ మండలంలోని హంగర్గా, ఖండ్గావ్, కొప్పర్గా, బిగ్నెల్లి గ్రామాలు, సాలూరా మండలంలోని మందర్నా, హున్సా, కాజాపూర్ గ్రామాలు ప్రస్తుత అకాల వర్షాలకు బలవుతున్నాయి. ఈ గ్రామాల్లోని ఇల్లు, పంట పొలాలు దెబ్బతిన్నాయి. సార్, మాకు ఈ వడగళ్ల వర్షంతో పూరా మొత్తం పంటలు మొత్తం పోయినాయి. అరటి, చెరుకు, మక్క, పొలము అన్నీ పోయినాయి సార్. మాకు వర్షాకాలం కూడా అట్లనే జరిగింది. వర్షాకాలం కూడా మొత్తం ఫ్లడ్ వచ్చి మొత్తం పోయింది సార్. ఇప్పుడు కూడా మంచిగా ఏదో పంట మంచిగా వచ్చిందని మేము అనుకుంటే ఇంకా మాకు ఇది పెద్ద భారీ దెబ్బ సార్. గవర్నమెంట్ మాకు ఆదుకోవాలని. అకాల వర్షాలతో నష్టపోయిన తమను ఆదుకోవాలని మంజీరా తీర ప్రాంత ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.